హాయ్ అండి. నేను స్ప్రౌట్స్ మేకర్ యూజ్ చేసి ఇలా మొలకలైతే తయారు చేసుకున్నాను అండి. మొలకలైతే చాలా బాగా వచ్చాయి. క్లాత్లో దానికన్నా దీంట్లో చాలా బాగా వచ్చాయండి. సో దీన్ని ప్రాసెస్ ఏంటి, స్ప్రౌట్స్ మేకర్ని ఎలా యూజ్ చేయాలి, చాలా సింపుల్ ఈజీగా చూపిస్తాను. సో ప్రాసెస్ అయితే చాలా చిన్న ప్రాసెస్ అండి. సో మనకు కావాల్సిన గింజలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక 6-7 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తం వంపేసేయాలండి. సో వాటర్ ఉండకుండా చూసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ మేకర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో పడిందండి. సో మనకు లార్జ్ సైజ్ తీసుకున్నాను. సో 3 బాక్స్ అయితే వచ్చాయి. మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 స్ప్రౌట్స్ అయితే మేకింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనము ఈ స్ప్రౌట్స్ మేకర్లో ఇవి గింజలు వేసే ముందు ఒక కాటన్ క్లాత్లో వేసి గింజలను అయితే తడి లేకుండా తుడుచుకొని స్ప్రౌట్స్ మేకర్లో అయితే వేయాలి. సో ఇప్పుడు నేను తుడుచుకున్నాను కదా తడి లేకుండా. సో అన్నిటిని స్ప్రౌట్స్ మేకర్లో అయితే పెట్టాను. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదండి, ఈ రెడ్ కలర్ ఏంటంటే మనకి దగ్గర మనం స్ప్రౌట్స్ అనేది గాలి లేకుండా వదలకుండా వేయొద్దు. సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇస్తే మనం కింద అనేది మనకు వాటర్ వేసుకోవడానికి ఒక బాక్స్ ఇస్తాడు. సో అది కూడా దీంట్లోనే వస్తుంది. అది కింద పెట్టుకుంటే మన ఆవిరితోనైతే స్ప్రౌట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటి ఏంటంటే ఇక రెడ్ కలర్ ఉంది కదండి, ఇవన్నీ ఒకటే డైరెక్షన్లో పెట్టకూడదు. ఒకటి లెఫ్ట్ పెడితే ఒకటి రైట్, మళ్ళీ లెఫ్ట్ రైట్, ఇట్లా ఆపోజిట్ సైడ్లో అయితే పెట్టుకోవాలి. సో మనకైతే మంచిగా స్ప్రౌట్స్ రావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వాటర్ ఉంది కదండి, కింద పెట్టుకోవాలి. లాస్ట్కి మూత పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సో నేనైతే మా సండే రోజు నైట్ అయితే ఇది పెట్టడం జరిగింది. సో మార్నింగ్ లేచి చూసేసరికి అయితే మంచిగా మనకైతే చిన్న చిన్న మొలకలు అయితే రావడం జరిగిందండి. చాలా బాగా వచ్చాయి. సో ఈవినింగ్ వరకు అయితే మనకు మొలకలు అయితే ఎక్కువగా రావడం జరిగిందండి. మంచి సైజులో వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద ప్రాసెస్ లేదు, చిన్న ప్రాసెస్తోనైతే మనము స్ప్రౌట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు రాగులకైతే ఎందుకో స్ప్రౌట్స్ అనేది రాలేదండి. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా పెట్టడం జరిగింది. నేను ఎప్పుడు ఎక్కువ స్ప్రౌట్స్తోని యూజ్ చేయలేదు. సో శనగలు పెసర్లు అయితే చాలా బాగా వచ్చాయండి. చూసారా మొలక ఎంత పెద్దగా వచ్చిందో. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది స్ప్రౌట్స్ మేకర్ అయితే చాలా యూస్ఫుల్ అనేది అనిపించింది. నచ్చిన వాళ్ళైతే తీసుకోండి. కోడ్ కూడా మెన్షన్ చేస్తాను. సో మనకు పెసర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఎంత మంచి మొలకలు వచ్చాయో. సో ఇవి తింటే చాలా హెల్దీ అండి. మనకి క్లాతుల్లో వేసి అది తడుపుకుంటూ చాలా టైం పడుతుంది. సో దానివల్ల ఈగలు కూడా రావడం జరుగుతుంది. ఈ స్ప్రౌట్స్ మేకర్తోనైతే చాలా ఈజీగా సింపుల్గా స్ప్రౌట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే మన కింద పెట్టే లిడ్ అండి.